అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 109 బాబా సంత్ సదానందగిరి బాబాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామీజీ, ఒక శ్లోకమా అది మంత్రమో తెలియదు, నేను అది కరెక్ట్ గా చెప్తున్నానని కూడా నేను అనుకోను, కానీ నేను మీకు చెప్పగలిగే ప్రయత్నం చేస్తా. మంత్రం మనన ఇతిత్రాయ అని చెప్పి ఏదో ఉంటుంది కదా, అంటే దాన్ని బట్టి మంత్రం అనేది మనం లోపలనే మనన చేస్తూ ఉండాలి ఎప్పుడు అని అర్థం చేసుకోవాలా? ఏం అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు ఇక్కడ మంత్రం అనే మాట వచ్చేసరికి ఒక గురువు దగ్గర కొన్నాళ్ళు మనం సేవ చేసి ఆయన మెప్పు పొంది ఆయన వీడు సూటబుల్ అని అనిపించినప్పుడు, అర్హుడు అనిపించినప్పుడు ఇచ్చేది మంత్రం. మంత్రం మామూలుగా ఇవ్వబడదు, ఒక బీజాక్షరాలతో కలిపి ఇవ్వబడదు. బీజ అక్షరం, దాని పేరు చూడండి ఎంత గొప్పగా ఉందో. అక్షరం అంటేనే నాశనం లేదు, బీజం అంటే గింజ. నాశనము లేని గింజను ఆయన మీ కర్ణస్థం అంటే మీ చెవులో వేస్తున్నాడు, దాన్ని మీరు కంఠస్థం చేస్తున్నారు. బయటికి చెప్పినప్పుడు ఇటు పోయేసింది బయటికి, అది మనస్సులోనే చేస్తున్నప్పుడు కంఠం నుంచి అది మీ హృదయ క్షేత్రంలో పోయి పడుతుంది. ఆ గింజ మీ హృదయ క్షేత్రంలో పోయి పడుతుంది. మీరు చేస్తున్న సాధన, దాని మీద ఉన్న విశ్వాసము అనే నీళ్లు ఎరువులుగా మారి ఆ మొక్క ఏ రోజు, ఆ గింజ ఏ రోజో ఒక దినం మొలకెత్తి మొక్కై మొలకై మానై ఫలములను ఇస్తుంది అన్న అర్థంతో చెప్పి మీ హృదయ క్షేత్రం ముందు శుద్ధంగా ఉందా లేదా అనే దానికి ఆ కాలంలో గురువులు 7 ఏళ్ళు 10 ఏళ్ళు మా దగ్గర పనిచేయి, సేవ చేయి. ఆడి హృదయ క్షేత్రం మంచిగా లేకుండా ఈ గురువు దగ్గర ఈ మంత్రాలు నేర్చుకొని నేను వాడిని కొట్టేస్తా, వీడిని చంపేస్తా, ఇంత డబ్బులు సంపాదించుకుంటా అనే బుద్ధులు ఉంటే వాడికి ఆ మంత్ర ఉపదేశం చేయరు. ముందుగా అంతా అబ్జర్వ్ చేస్తారు వాళ్ళని దగ్గరగా ఉంచి. వాడి మానసిక స్థితి ఏమి, వీడు లోక కళ్యాణం కోసం పనిచేస్తాడా, నేను ఇచ్చిన మంత్రాలని తన స్వస్వార్థానికి వాడుకుంటాడా? అందుకే పూర్వకాలంలో ఈ గురు శిష్య బంధం. పోగానే ఈ కాలంలో లాగా 10,000 డబ్బు ఇచ్చాను నాకు మంత్రమే అంటే ఇచ్చే కథలు కాదు అది. ముందు కొన్నాళ్ళు నా దగ్గర సేవ చేయి, ఆశ్రమం ఊడ్చు, నా బట్టలు ఉతుకు, చెరుకు పోయి నీళ్లు తీసుకురా, అడవిలోకి పోయి దర్భలు తీసుకురా, కర్రలు తీసుకురా, యజ్ఞానికి వంట వండు, వచ్చిన వాళ్ళకు పెట్టు, కఠినంగానే ప్రవర్తిస్తారు. దీన్ని బట్టి శిష్యుడు గురువుని ఎంచుకోవడం కాదు, గురువే శిష్యుని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎంచుకుంటున్నాడు గురువు. తన దగ్గర 10 మంది వస్తారు. ఆ 10 మంది యొక్క మెంటాలిటీస్ ఏమనేది గురువు ఇట్లా అబ్జర్వ్ చేస్తాడు. ఏం గురువు నాకే ఎప్పుడు చెప్తా, వీడి కోపిష్ఠుడా, వీడి కోపం తగ్గేంత వరకు వీడికి చెప్పకూడదు. ఇంకోటి అత్యాసపరుడు, ఎక్కువ తినేవాడు ఉంటాడు, వాడిని అబ్జర్వ్ చేస్తాడు. ఒరే ఎక్కువ తింటే నీళ్ళు సోమార్తనం పెరుగుతుందిరా, సాధన చేయాలంటే ఒక లిమిట్ గా ఉండాలిరా అని మెల్లమెల్లగా నేర్పించి వాడిని ఒక లైన్కు తీసుకురావాలి. ఇదంతా అయ్యి వాడు అర్హుడు అంటే వాని హృదయ క్షేత్రం ఇప్పుడు శుద్ధంగా ఉంది. అపవిత్ర భావనలు ఎప్పుడూ లేనప్పుడు వాని క్షేత్రం, హృదయ క్షేత్రం శుద్ధం. క్షేత్రం బాగుంటేనే కదా విత్తనం మొలుస్తుంది. విత్తనం ఎంత శక్తివంతమైనది అయినప్పటికీ అది మొలవాలంటే క్షేత్రం కూడా బాగుండాలి. ఈ రెండింటి కలయిక అయినప్పుడు అందుకే దాన్ని బీజాక్షర సమాయుక్త మంత్రము అని అంటారు. అందుకే ప్రతి మంత్రానికి ముందు వీటన్నిటికీ మూలమైన అక్షరాలకు మూలాక్షరాలు అకారం, ఉకారం, అకారాలు కాబట్టి ఔంకారంతోనే ప్రతి మంత్రము ఉంటుంది. ఔంకారం లేని మంత్రం మీకు ఎక్కడా కనపడదు కదా. కొన్ని చోట్ల ఈ ఔంకారంతో కలిపి అక్షరాలు, కొన్ని చోట్ల లేకుండా. పంచాక్షరి శివుడిది, అవును, ఔం నమ శివాయ అంటాం. అప్పుడు దాని పేరు ప్రణవ పంచాక్షరి, ప్రణవ సహిత పంచాక్షరి. ఔం నమో నారాయణ అన్నప్పుడు ఔం అక్కడ కౌంటింగ్ అష్టాక్షరి. అవును. ఔం నమో భగవతే వాసుదేవాయ అన్నప్పుడు ద్వాదశాక్షరి, అక్కడ కూడా ఔం పలకబడుతుంది. ఇక్కడ శివుని దగ్గర ఔం పలకబడలే.
ఎంతన్ని ఉన్నాయమ్మా విచిత్రాలు. చూడు మరి అహంకారం ఉండాలా అంటున్నానా నేనే? మరి అహంకారం లేని దేవుళ్ళు 2 ఉన్నారు. ఎవరు స్వామిజీ? మరి చూడు, మరి ఆలోచించు. గణపత గణపత ఓం గం గణపతియే నమః అంటాం. అంటాం. మరి ఆలోచించు. నా చిన్ని బుర్రకు తట్టడం లేదే. రామ్ అనే దాంట్లోనూ ఓం ఉంది. ఓం శ్రీరామ ఎక్కడన్నా చూసావా? లేదు. సీతారామ, జానకి రామ, రఘురామ, కౌసల్య రామ, దశరథ రామ ఇంతే ఉంటాయి తప్ప ఓం శ్రీరామ అని ఎక్కడ మంత్రం ఉండదు. అవును అవును. ఒక్కడికి చెప్పా, ఇంకోడు ఉన్నాడు. ఇంకెవరు? దత్త భగవానుడు. ఓకే. ఆయనకు ద్రామ్ దత్తాత్రేయ అని వస్తుంది కానీ ఓం దత్తాత్రేయ ఉండదు ఎక్కడ. అంటే వీటి వెనకాల కూడా ఆంతర్యం ఏమైనా ఉందా? అలా ఇదే ఉండకపోవడానికి అర్థం. ద్రామ్ అంటున్నప్పుడు దాంట్లో అకారం ఉకారం అకారాలు 3 వచ్చేసినాయి. రామ్ అంటున్నప్పుడు కూడా అదే వస్తాం. అందుకే హనుమంతుల వారు ఈ ఏకాక్షర రామ్ రామ్ అంటే ఔం ఔం అనేది రోమాల్లో నింపుకోబట్టి అంతటి శక్తిమంతుడు అయిపోయినాడు. ఒక్క మన మెదడులోనే 10,000 కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి. 1.5 కేజీ బరువులో అన్ని న్యూరాన్స్ ఉంటాయి. 60 కేజీల ఈ బాడీలో ఎన్ని కణాలు? ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లాస్మా అంటే అది కణాలు. ఇన్నిటినీ కూడా నీవు ఎప్పుడైతే అహంకారమయం చేస్తావో విశ్వంతో నువ్వు లయమవుతావు. కలియుగంలో ఈ 70-80 ఏండ్ల 100 ఏండ్ల 120 ఏండ్ల మ్యాక్సిమం వయస్సులో కూడా ఆడు పుట్టినప్పటి నుంచి మంత్ర సాధన ఓంకార సాధన చేసిన అన్ని కణాలను నింపుకోలేడు. దైవానుగ్రహం ఉంటే అది అవుతుంది. సంకల్ప శక్తి. ఓంకారంతో కూడిన పంచాక్షరి మంత్రాన్ని ఆడవాళ్ళు చెప్పటానికి వీల్లేదు అని చెప్పి కొన్ని సందర్భాల్లో వినటం జరిగింది స్వామిజీ. ఆడవాళ్ళు గాయత్రి చదవకూడదు అనడం పరమ తప్పు. ఆడవాళ్ళు వేదం చదవకూడదు అన్నది కూడా పరమ తప్పు ఉన్నాయని చెప్తున్నాను ధైర్యంగా. మరి ఆడవాళ్ళు వేదం చదవకూడదు అని అంటే వేదాన్నే ద్రష్టత్వం చేసి రాసిన గార్గి, సులభ, మైత్రాయణి వీళ్ళందరూ ఎవరు? రాజ్యసభలలో రాజులు మెప్పు పొందిన ఉభయ భారతి మండన మిశ్రుని భార్య. వేదవతి కాకపోతే, వేదం నేర్చుకోకుండా పోయింటే శంకరాచార్యునికి వీడి మండన మిశ్రుడికి మధ్య జస్టిస్గా రాజు నియమించాడు. ఆమె రాజే నా చేత కాదు ఈ 2 పండితులను ఎవడు గొప్ప అని నిర్ణయించాలంటే వాగ్వివాదాల్లో ఆ మాత్రం జ్ఞానం ఉన్న తల్లి ఆమెను ఉభయవాడిని అక్కడ పెట్టారు. ఆమెకి ఎందుకు అర్హత లేదు? గాయత్రి మంత్రమే అధిదేవత, గాయత్రి మాత. మరి మాతకే అర్హత లేదు, చదవకూడదు గాయత్రి ఎందుకు? అందుకే పండిత శ్రీరామ శర్మ గారు అనే ఆ మహానుభావుడు ఆడవాళ్ళకు కూడా యజ్ఞోపవీతం వేసి గాయత్రి ఉపదేశాలు ఇచ్చాడు. ఆయన మీద ఆ కాలంలో ఉన్న వాళ్ళు కోర్టులకు వెళ్ళారు. మహాపండితులు, తప్పు కాదు, వాళ్ళు దాన్ని నమ్ముకున్నారు. కానీ వాళ్ళకు తెలియని సంగతిని ఈయన మొదట 3 నెలలు కోర్టుకు పోలే. ఆఖరికి వెళ్ళాడు. అయ్యా మీకు 1 నెల నేను టైం ఇస్తాను. ఆడవాళ్ళు వేదం చదవకూడదు అని ఎక్కడైనా వేదంలో కానీ ఉపనిషత్తుల్లో కానీ 18 పురాణాల్లో కానీ ఒక్క కొటేషన్ నాకు చూపించండి, నేను నా బ్రాహ్మణత్వాన్ని వదులుకుంటాను, గాయత్రి కుంజులు క్యాన్సల్ చేసేస్తాను, నిత్య గాయత్రి యజ్ఞం చెయ్యను అని అంత దమ్ముగా చెప్పాడు. ఎందుకంటే ఆయన 4 వేదాల ఔపాసన పట్టాడు. ఆడవాళ్ళకు అర్హత లేదన్నమాట ఎక్కడా లేదు. అసలు సకల విద్యలకు అది రాణి సరస్వతి, వాణి, గీర్వాణి ఆ తల్లి, ఆమె స్త్రీ. అసలు మనలో శక్తి కదలికలు కలుగుతా ఉంది. చెయ్యాలా ఏదన్నా పని, రాయాలా, వీటన్నిటి వెనకల శక్తి రూపిణి జగన్మాత. వీడు బతకాలంటే కావాల్సిన లక్ష్మక్క, అది కూడా మాత లక్ష్మీదేవి. అంతే. ఆడవాళ్ళని ఇంత ఒక దిక్కు నువ్వు వాడుకుంటూ ఆడవాళ్ళు చేయకూడదు అనడం ఎక్కడ ధర్మం? అంటే స్వామీజీ ఇదంతా ఒక రకంగా ఇంత ముందు కాలంలో ఆడవారు వంటింటికి పరిమితం, ఇప్పుడు మగవారితో సమానంగా ఉన్నారు. వంటింటికి పరిమితం ఎప్పుడూ కాదు.
మహా విద్వాంసులను తయారు చేయాలంటే ఒక తల్లి ఉండే చేసింది. ఒక జిజియాబాయి శివాజీని తయారు చేసింది. ఒక శంకరాచార్యుని వాళ్ళ అమ్మ కూడా ఆర్యమ్మ కూడా జ్ఞానం ఇచ్చి పెంచింది. అసలు మొదట జీవికి మొదటి గురువు తల్లి కదమ్మా. పాలిచ్చి పెంచడమే కాదు, వాడు కొంచెం అనని మొదలు పెడితే మా అమ్మ అను, అత్త అను అని చెప్తూ అదో వీడు మీ నాయన అని పరిచయం చేసి, వీడు మీ మామ అని లోకానికి పరిచయం చేసి, ఇంత పరిచయం చేసినాక లౌకిక బుద్ధులు ఆధ్యాత్మిక గురువులు చెప్పే గురువు దగ్గరికి నీకు అప్పగిస్తుంది. నడక తడబాతు నడుస్తుంటే ఏలు పెట్టి నడిపించి తీసుకొని వస్తుంది మొదటి గురువు తల్లి. ఇట్లా కాదురా నువ్వు ఇట్లా నడుచు అని చెప్పేది తల్లి. పలుకులు పలికిచ్చేది తల్లి, తొలి గురువు. మరి ఇంత చెప్పి మళ్ళీ తల్లికి అర్హత లేదు, నువ్వు చదవకూడదు అంటే ఆమె చదవకపోతే వీడికేం నేర్పిస్తుంది? అవును అవును స్వామీజీ, ఇప్పుడు ఎట్లాగూ తల్లి ప్రస్తావన వచ్చింది కాబట్టి గురువుగా తల్లి మొదటి గురువు అని చెప్పి, ఇప్పుడు అసలు ఈ తల్లిని సృష్టించిందైనా మనని సృష్టించిందైనా ఈ సృష్టికి మూలమే ఆ భగవంతుడు. అయితే ఆయన అంతగా ఉండలేక తల్లి రూపంలో ప్రతి కుటుంబంలో కూడా ఇచ్చాడు. రూపంలో కాదు, గురువు రూపంలో మన మధ్యలో ఉన్నాడు. బీజం వేసే తండ్రి రూపంలోనూ ఉన్నాడు. విద్య గర్పే గురువు రూపంలో ఉన్నాడు. మనకు ధర్మ మార్గంలో ప్రవర్తింపజేసేదానికి అప్పుడప్పుడు వచ్చి చెప్పిపోయే అతిథిగా ఉన్నాడు. ఇది గుర్తించే మన పూర్వీకులు మాతృదేవోభవ ముందు ఆయనకే చెప్పు, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, స్వదేవోభవ 5వ స్థానంలో పెట్టండి ఇష్టదైవం. వాడిని కొలిసినా కొలవకున్నా కళ్ళకు కనపడుతున్న ప్రత్యక్ష దైవాలు వీళ్ళు నలుగురు. ఇంతకు మించి పైన వ్యోమకుహర దేవుడు సూర్య భగవాను, ఆయన తండ్రి భూమాత తల్లి. ఆ కిరణాలతోనే మనకు గింజలు చెట్లు వస్తాయి, ఉత్పత్తి జరుగుతుంది, ఉద్బీజాలు వస్తాయి, ప్రాణులు బతుకుతున్నాయి. ఈమె మొదటి తల్లి భూమాత, మొదటి తండ్రి పరమాత్మ. ఈ లౌకిక తల్లిదండ్రులు ఓకే, వీళ్ళే నీకు ప్రత్యక్షంగా కనపడుతున్న దైవాలు. తర్వాత నీ ఉపాసనలు దేవాలు నీ ఇష్టానికి నీ శక్తికి తగినంత చేసుకోగలిగినప్పుడు ఆయా దేవతల ఉపాసన ఇన్నిగా మనకు మారింది. ఇప్పుడు తల్లిని తండ్రిని గురువుని గౌరవించి ఒక ప్రత్యేకమైన స్థానంలో గనక ఉంచగలిగితే అటువంటి వారు భగవంతుణ్ణి ఆరాధించకపోయినప్పటికీ పర్వాలేదా? వీళ్ళే తల్లిదండ్రులే దేవుడు కదమ్మా. వేదమే చెప్పింది మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఆ కాలంలో అతిథులు వచ్చి కేవలం వచ్చి తిరిగిపోయేవాళ్ళు. ఆధ్యాత్మిక విషయాలు, సాంసారిక విషయాలు, లౌకిక విషయాల్లో సలహాలు చెప్పుకొని ఇట్లుండు అట్లా చేయి, అట్లుండు ఇట్లా చేయని చెప్పి పోయేవాడు నిజమైన అతిథి. తిథి కాని సమయంలో వచ్చిపోతా అంటాడు కాబట్టి వాడిని అతిథి అన్నారు. వాడు ఎప్పుడు వచ్చి పడతాడో తెలియదు. అవును, ఇప్పుడు అతిథులు అంటే సాంప్రదాయంలో ఏమంటారు, దత్తుడు ఎప్పుడు ఏ రూపంలో మన దగ్గరికి వస్తాడో తెలియదు, వచ్చిన వాడినంతా దత్తుడుగానే చూడు అని చెప్తారే. ఎందుకు కారణం అంటే ఎవడో వచ్చినోడు 4 మంచి మాటలో చెప్తాడు, 4 చెడ్డ మాటలో చెప్తాడు. నువ్వు ఆ దారిలో పోతావో ఈ దారిలో పోతావో అది నీ విచక్షణ. నీకు ఆ సలహాలు ఇచ్చి ఇది దారి అని చూపించేవాడు ఒక అతిథి. వేద మార్గంలో పోవాలన్నా ఆ లౌకిక ప్రపంచంలో బతికే కావాలన్నా అని చెప్పేవాళ్ళు గురువు. దాంట్లో కూడా ఎన్నో తేడాలు ఉండే గురువుల్లో. బోధ గురువులు, బాధ గురువులు, రకరకాలు ఉన్నారు. దీక్షా గురువులు ఉన్నారు. లౌకిక విద్యలు చెప్పేవాడిని మీరు పంతులు అది ఇది అంటా అంటారు. ఆధ్యాత్మికుడు మాత్రమే గురువు, గురువు గారు అన్నాడు. మంచి విషయాలు తెలియజేశారు. మరిన్ని విషయాలు మరొక వీడియోలో మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. గురుదేవుని కటాక్షం తల్లి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. సమస్త సుఖినో భవంతు, సర్వే జనాం సుఖినో భవంతు. తవ్వండి, తవ్వుతున్న శివలింగం పరమాత్మకు జీవా. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి